సో ఇప్పుడు ఈ చేంజ్ అనేది నీ చేతిలోనే ఉంది. ఈ SMA డిసీజ్కి సంబంధించిన పిల్లలు లైక్ క్రౌడ్ ఫండింగ్ వీడియోస్ మనం చాలా చూసి ఉంటాం ఈ మధ్య. సో నేనేమంటానంటే చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి అండ్ మనం లైక్ చాలామంది ఆ పిల్లలకి ఎంతో కొంత వీలైనంత డొనేట్ చేసి అండ్ ఆ పిల్లల్ని కాపాడుకోగలిగాం, ఆ పిల్లలకి అండగా నిల్చోగలిగాం. కానీ ఇదే అప్రోచ్లో మనం ఎంతమంది పిల్లలని కాపాడుకోగలం? వీడియో వైరల్ అయ్యి మన వరకు వస్తే మనం ఏదో ఒకటి చేసి మన వంతు సాయం మనం చేసి మనలాంటి చాలామంది లైక్ మనమంతా కలిసి ఆ పిల్లల్ని కాపాడుకోగలుగుతున్నాం. బట్ వీడియో వైరల్ అవ్వకపోతే అండ్ అగైన్ ఆ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఎవరో రావాలి, వీడియో చేయాలి అండ్ ఆ వీడియో వైరల్ అవ్వాలి, డొనేషన్స్ కోసం వెయిట్ చేయాలి. సో ఇలాగా ప్రతి క్షణం కుమిలి ఎదురు చూడాలి, లైక్ ఎవరో వచ్చి మనకు హెల్ప్ చేస్తారని చెప్పి ఎదురు చూస్తూ కూర్చోవాలి. సో ఇది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో కదా. క్రౌడ్ ఫండింగ్తో మనం ఎంతమంది నేను కాపాడుకోగలం? సో నేనేమంటానంటే నువ్వు నేను కలిస్తే మనం ఒక సిస్టమేటిక్ చేంజ్ని తీసుకురావచ్చు. మనం ఓన్లీ ఫ్రీబీస్ కోసమే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఆల్మోస్ట్ పర్ ఇయర్ 40,000 to 50,000 crores ఖర్చు పెడుతున్నాం. మనం ఒక 200 కోట్లు కనుక పక్కన పెట్టగలిగితే లైక్ SMA డిసీజ్ వచ్చిన పిల్లలకి ట్రీట్మెంట్ కోసం కనుక కేటాయించగలిగితే సో దట్ ఆ పిల్లలు ఎవరి కోసం ఎదురు చూడకుండా డైరెక్ట్లీ గవర్నమెంట్ నుంచే వాళ్ళకి ట్రీట్మెంట్ అందేలాగా సో దట్ మన గవర్నమెంట్ ప్లాన్ చేయొచ్చు. సో నేనేమంటానంటే ఈ అప్రోచ్, ఈ చేంజ్ని మనం తీసుకురావడం కోసం మనం ఈ టాపిక్ని వైరల్ చేయాలి. అగైన్ ఈ వీడియోని కాదు, ఈ టాపిక్ని మనం వైరల్ చేయాలి. నువ్వు కనుక ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఈ టాపిక్ మీద వీడియోస్ చేయి. అండ్ నువ్వు వీడియోస్ చేయాల్సిన అవసరమే లేదు. కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి మన చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అండ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని కింద ట్యాగ్ చేయి. అంటే నీకు తెలిసిన గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ ట్యాగ్ చేయి. లైక్ ఈ టాపిక్ని మనం వైరల్ చేద్దాం. మనం ఇది ఎందుకు చేయకూడదు అన్న థాట్ కనుక వైరల్ అయితే అలాంటి పిల్లలకి డైరెక్ట్లీ మన గవర్నమెంట్ నుంచే హెల్ప్ చేయొచ్చు. సో ఆ పేరెంట్స్ కూడా ఎవరి కోసం వెయిట్ చేయకుండా, ఎవరు వస్తారో అని ఎదురు చూడకుండా డైరెక్ట్గా మనం ఈ సిస్టమేటిక్ చేంజ్ని తీసుకురావచ్చు. సో ఇప్పుడు ఈ చేంజ్ అనేది నీ చేతిలోనే ఉంది. నా వంతు నా ఎఫర్ట్స్ నేను పెట్టా. సో ఇప్పుడు నీ చేతిలోనే ఉంది. కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయి. ఈ వీడియోలో మేబీ తెలియక ఏమైనా మాట్లాడుంటే ఐఎమ్ వెరీ సారీ. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయి. అండ్ ఇప్పటివరకు ఈ వీడియోని, ఈ టాపిక్ని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.